ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఈరోజు. వార్తల వివరాలు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో దశ భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు వార్షిక చెల్లింపు, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. సిఆర్డీఏ నిర్ణయాలను మంత్రి నారాయణ పాత్రికేయులకు వివరిస్తూ, జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా 10 సంవత్సరాల యాక్చువల్ యాన్యుటీ పెంచేదిగా ఎవ్రీ ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఆ ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా ఈ డేట్ ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. తర్వాత ఎయిర్పోర్ట్ గాని స్మార్ట్ ఇండస్ట్రీస్ గాని ల్యాండ్ పూలింగ్ లో వస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదైతే గతంలో చేశామో అదే విధంగా ఎవరికైనా 6/1/2026 లోపల లోన్లు తీసుకొని ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్రకు సంబంధించిన శాసనాలు వెలుగులోకి రావడం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు అధికారులు తెలిపారు. కాకతీయ రాణి రుద్రమదేవి సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చిన విషయాన్ని ఈ శాసనం తెలియజేస్తోందని వెల్లడించారు. అమరావతి చరిత్ర, బౌద్ధ వారసత్వానికి ఈ శాసనాలు మరింత బలమైన ఆధారాలని పేర్కొన్నారు. కృత్రిమ మేధ ఏఐ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాదులో నిర్వహించిన గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఏఐ అభివృద్దిలో విద్యుత్, నీరు, భూమి వంటి వనరుల సమర్థ వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్యపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమయ్యింది. అనంతరం వివరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు నగదు చెల్లిస్తామని మంత్రి తెలియజేస్తూ, జిల్లాల వారీగా చూస్తే చాలా బాధాకరమైన విషయం. పాపం పేద ప్రజలు వాళ్ళు వెసులుబాటు ప్రభుత్వం పైన నమ్మకంతో ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తే దాదాపు ఇప్పటికి 12 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు మన అగ్రిగోల్డ్ బాధితులు. అనేక సందర్భాల్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా వీళ్ళు అర్జీలు ఇచ్చుకుని వాళ్ళు బాధ మొరబెట్టుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఈ రోజు మాత్రం ఒక స్పష్టమైన ఆలోచనతోటి ప్రతి 15 రోజులకు ఒకసారి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి 6 నెలల లోపే దీనికి పూర్తి పరిష్కారం జరిగే విధంగా స్పెషల్ కోర్టు కూడా మనం ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరాన సముద్రంలో వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు గల్లంతైన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్ర ప్రజలతో కలిసి ప్రార్థిస్తున్నామని మంత్రి చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని
గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, గ్రామీణ్, పీఎం జన్మన్ పథకాల కింద ఇప్పటివరకు 86,714 ఇళ్లు మంజూరయ్యాయని, త్వరలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి తెలియజేస్తూ, పీఎం జన్మన్ ఎస్టీ సోదరుల కోసం, సోదరిమణుల కోసం 28,430, గ్రామీణ పథకం కింద 684, మొత్తం 86,714 ఇళ్లు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎవరికైతే అర్హత ఉందో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు నిర్ణయించి మరి దాదాపు 9.5 లక్షలు ఎలిజిబుల్ గా తేల్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అర్హులున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. తెలంగాణలో 275 కోట్ల రూపాయలతో పలు రహదారి అభివృద్ది పనులు చేపడుతున్నామని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 338 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఆధునిక 4 వరుసల రహదారి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ ఎల్బీనగర్, హయత్ నగర్ డబుల్ డెక్కర్ పైవంతెన నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచి ఏడాదిలోపు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ఫీల్డ్ రహదారితో పాటు బుల్లెట్ రైలు మార్గానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఈరోజు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో 1949 జులై 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆయన రాజకీయాలలో ప్రవేశించి పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం 6 సార్లు శాసనసభ్యులుగా, కడప లోక్సభ నుంచి 4 సార్లు పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందారు. 2004-2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. దక్షిణ కోస్తా రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్ ఒకే రోజులో అత్యధిక సమయపాలన నమోదు చేసి కొత్త రికార్డు నమోదు చేసిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న మొత్తం 192 రైళ్లను నడిపిన విజయవాడ డివిజన్ 97.35% సమయపాలన సాధించినట్లు తెలిపారు. రైలు రద్దీ, నిర్వహణ సవాళ్లు ఉన్నప్పటికీ సమర్థవంతమైన ప్రణాళిక, వివిధ విభాగాల మధ్య సమన్వయం, సిబ్బంది అంకితభావంతో ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, అమరావతిలో ఏర్పాటు చేస్తున్న భారతదేశపు తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వాతావరణం. నైరుతి రుతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.